ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో డిసెంబర్ మాసంలో మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, 2025 డిసెంబర్ మాసానికి వచ్చేసాం, చివరికి వచ్చేసాం. మీనరాశి వాళ్ళు ఏళ్ళ చెల్లో బాధపడుతున్నారు. సో ప్రస్తుతానికి మరి ఇంపాక్ట్ అనేది ఈ డిసెంబర్లో మాసం ఏ విధంగా ఉంటుంది? ఓవరాల్ మరి సంవత్సరం చివర ఏదన్నా తీపి జ్ఞాపకాలు ఉంటాయా, లేదంటే దురదృష్టం వెంటాడుతుందా? ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి? మీకు జ్యోతిష జ్ఞానం బాగా ఉందని నాకు అర్థమవుతుంది మీ క్వశ్చన్లోనే. ఎందుకంటే మీరే వీళ్ళకి ఏలినాడ్సిందని చెప్పేశారు. ఒకటి, మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాడ్సింది స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడంటే మొన్న ఉగాది నుంచి స్టార్ట్ అయిందంటే మార్చి మంత్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి 9 months అయింది. ఒక 3 months వీళ్ళకి ఏలినాడ్సిని ప్రభావం ఎక్కువగా పడాలి లాస్ట్ 3 months. ఎందుకంటే శని రెట్రోగేట్ అంటే తిరోగమనంలో ఉన్నారంటే శని ఎన్నికి వెళ్ళిపోతుంటే ఆయన యొక్క ప్రభావం పడలేదు. ఒక 3-4 months ఫస్ట్ పడింది. అయితే ఈ మీనరాశితో పాటు వీళ్ళ ఇంట్లో కనుక ఎవరైనా మేషరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, ధనుస్సు రాశి లేదా సింహరాశి వాళ్ళు ఉంటే ప్రాబ్లం ఇంకా అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ ఒక 3-4 months కొంచెం లైట్గా స్టార్ట్ అయింది, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏలినాడ్సిన యొక్క ప్రభావం నార్మల్ అవుతూ ఉంది, అంటే ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట తీవ్రత. అయితే ఈ మీనరాశి వాళ్ళకి మీరు చెప్పిన విధంగా డిసెంబర్ మంత్ ఇయర్ ఎండ్లోకి వచ్చాము. లాస్ట్ ఇయర్ సంహం అలా వెళ్ళిపోయింది. ఒక 3 months, ఒక 6 months వీళ్ళ యొక్క ప్రభావం పడింది. వీళ్ళకి ఈ టైంలో మీరు చెప్పిన విధంగా డిసెంబర్ మంత్లో ఉన్నారు కాబట్టి వచ్చే ఇయర్ మనకి 2025 ఎలా ఉందో, మన 2026 ఉందో మనం డీటెయిల్డ్గా వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ మంత్ కనుక చూసుకుంటే లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్ 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, మీరు అడిగిన విధంగా డిసెంబర్లో మనం ఒకసారి అంతా అనాలిసిస్ చేసుకుంటాం. అంతకుముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఎలా ఉందో ఈ రాశి వాళ్ళు వీళ్ళే చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది అసలు ఏలినాడ్సిని యొక్క ప్రభావం పడిందా లేదా అన్నది. సో రెండో విషయం, ఈ టైంలో ఇంకొకసారి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే జాతకం చెప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చే ఏలినాడ్సిని 7.5 సంవత్సరం ఉంటుంది కాబట్టి, ఒక 6 నెలలు అయిపోయింది కాబట్టి ఇంకా 7 సంవత్సరాలు ఉంటుంది. అట్లీస్ట్ 5 years చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దీని యొక్క ఇంపాక్ట్. ఆ పీడల నుంచి తప్పించుకోవడానికి రకరకాల పరిహారాలు అవన్నీ ముందు చేసుకుంటే సమస్య తీవ్రత చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది, మనకి డిసెంబర్ మంత్ అనగానే 15th, 16th నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ధనుర్మాసం మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడ నుంచి మనకి సంక్రాంతి హడావుడి, ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవంతా హరిదాసులు రావడం స్టార్ట్ అవుతుంది. మూడోది ముఖ్యమైన విషయం, ఈ టైంలో వెకేషన్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఐటీలో చేసేవాళ్ళు కానివ్వండి, ఎన్ఆర్ఐ, నాకు చాలామంది ఎన్ఆర్ఐ ఇండియా వస్తున్నామండి ఈ టైంలో, మీ దగ్గర ఈ పూజలు చేయించుకుందాం అనుకున్నాం, ఈ హోమాలు చేయించుకుందామని ఆల్రెడీ ఒక 2-3 clients వచ్చేస్తున్నారు మనకు ఇప్పటికే ఇండియాకి. నా దగ్గర హోమాలు ఇక్కడ క్షేత్ర దర్శనం, తిరుపతి, కుక్కే ఇవన్నీ నేను సజెస్ట్ చేశాను. తిరునల్లారు, ఈ మీనరాశి వాళ్ళు కూడా అందులో ఉన్నారు కొంతమంది బాగా ప్రాబ్లం అయిన వాళ్ళు. ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకొని ఆల్రెడీ కొంతమంది ఒకళ్ళిద్దరు ప్లాన్ చేసుకున్నారు. ఇంకొక 2-3 ఫోన్లు చేస్తున్నారు, మీకు ఈ డేట్స్లో వస్తున్నామండి, మాకు ఈ డేట్స్లో ముహూర్తం చూసి ఇవి చేయండి అని. సో ఈ టైంలో వీళ్ళకి ఈ వెకేషన్ టైంలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా మనం కార్తీక మాసంలో ఇంటర్నల్గా పూజలు అవి చేస్తే ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి ఒక సరదాగా ఉత్సాహంగా గడపాల్సిన టైం అండి. ఇలాంటి సందర్భంలో మీనరాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ ఒక రకంగా బాగుందని మనం చెప్పుకోవాలి. పెద్దగా ఛాలెంజెస్ అయితే ఏం లేదు. అయితే ఏలినాడ్సిని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంది. బట్ మంత్ వైజ్ చూసుకుంటే వీళ్ళకి యావరేజ్ లేదంటే బెటర్గా ఉంది. ఇబ్బంది పెట్టే మంత్ అయితే కాదని మనం చెప్పుకోవాలి. ఇన్ కేసు ఎవరికైనా కనుక ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మనం ఇందులో మీనరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3 పాదాలు, రేవతి 1, 2, 3 పాదాలు అంతా మనకి మీనరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జా, దా, దే, దో, చాచి అనే లెటర్స్ అంతా మనకి మీనరాశిలో ఉంటారు. ఇవి గ్రహాలు, వీళ్ళకి 5 గ్రహాలు మారుతున్న 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనం ఎక్కువగా తీసుకున్నాం. అందులో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, మంగళుడు లేదా కుజుడు అంటారు. ఈ 4 యొక్క గ్రహాలు ఇంపాక్ట్ మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే, వీళ్ళు మనకి ఏం చెప్తారంటే మహర్షులు సూక్ష్మ గోచరం, లఘు గోచరం అన్న కాన్సెప్ట్లో సింపుల్ వర్డ్స్లో మొత్తం హోల్ మంత్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు. ఈ టైంలో సూర్యుడి వల్ల క్రియాఫలం, శుచ్యం, విఘ్నం, సుఖాప్తి అంటారు. అంటే ఈ టైంలో చూసుకుంటే మనకి ఏదైనా పని కనుక చేస్తే అందులో పర్టికులర్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది. రెండోది విఘ్నం, ఏదైనా పని కనుక చేస్తే ఆటంకాలు వస్తాయి, కానీ ఆటంకాలు ఏదో ఒక విధంగా అధిగం చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి స్త్రీల ద్వారా లేదంటే ఫ్రెండ్స్ ద్వారా ఒక హ్యాపీనెస్, ఉత్సాహకరమైన మంత్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు కొంచెం బాధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇవి మనం సూక్ష్మంగా తెలుసుకోవచ్చు. ఇన్ డీటెయిల్డ్ మనం చూసుకుంటే ఏం జరుగుతుందంటే వీళ్ళకి 10th హౌస్లో సూర్యుడు వచ్చాడు. ఎప్పుడైతే 10th హౌస్లో సూర్యుడు వచ్చాడో మీనరాశి వాళ్ళకి డిసెంబర్ మంత్, జనవరి మంత్ కూడా చాలా బాగుంటుంది. 2 months చాలా వైబ్రెంట్గా ఉంటుంది. వీళ్ళకి 10వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఉరుకులు పరుగులు అంటారు, అలా ఉంటుంది జాబ్.
అంటే ఏదో టెన్షన్గా ఉద్రిక్తగా ఉంటుంది. సో వీళ్ళకి ఏమిటంటే నిత్య క్లేశం, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం. అంటే ఈయన కుజుడు కొంచెం ఫోర్స్ఫుల్గా ఉండే వ్యక్తి. ఈ ఉద్యోగంతో ఆయన దృష్టి పట్టడంతో ఎలా ఉంటుంది, సదా సంచార ఉద్యోగంలో స్థిమితంగా ఉండదు. అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టేసి ప్రాజెక్ట్ వర్క్ డెడ్ లైన్ వచ్చేసి సబ్మిట్ చేయాలి. డే ఉండదు, నైట్ ఉండదు, హరి ఇలా ఒక ప్రెషర్ఫుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో భోజనం కూడా చేయరు. ఈ టైంలో ఏదో ఒక తిండి తినేస్తాం, ఇంకా తర్వాత మనసు ఏదో ఒక కష్టపూరితమైన వాతావరణం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాంటి ఉండే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. కొంచెం ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య లైట్గా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుడు చేసే పరిస్థితి. అంటే వీళ్ళకి కొంచెం కుజుడే ఇబ్బంది పెడుతున్నాడు. ఈ టైంలో మనకేం చెప్తారంటే సంస్కృతంలో అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాభౌ, సుసౌఖ్యం, దశమే రవి అంటారు. అంటే 10వ ఇంట్లో రవి ఉంటే ఎన్ని రకాల ఫలితాలు ఉంటాయి అంటేనండి, అర్ధసిద్ధి, ధనం వస్తుందంట, ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులతో కలుస్తారు, తర్వాత హయ్యర్ అఫీషియల్స్ను కలిసి వాళ్ళకి కావాల్సిన ప్రపోజల్స్ లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ ముందు చెప్పించుకొని వాళ్ళకి కావాల్సిన రిజల్ట్కి వెళ్ళికొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సౌఖ్యంగా ఉంటారు. ఇవన్నీ మనకి చెప్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఫోకస్ అంతా ప్రొఫెషనల్ మ్యాటర్స్ మీద ఎక్కువ ఉంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, కార్లకు సంబంధించిన వ్యవహారాల్లో, బంగ్లా, ఇట్లాంటి వాటికి సంబంధించిన కావాల్సిన లగ్జరీ కంఫర్ట్ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది సూర్యుడు. అంటే సూర్యుడు చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నాడు, కొంచెం ఇబ్బంది పెట్టుకున్నాడు. అయితే వీళ్ళకి కుజుడు కొంచెం బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ శుక్రుడు 9వ ఇంట్లో ఉండటంతో వీళ్ళకి మహాభాగ్యయోగం ఏముంటుందంటే ఈ టైంలో వస్త్రలాభో, మహా ఆరోగ్యం, గురుభక్తి, స్వధర్మాకృత్ అని చెప్తారంటే చిత్తశుద్ధి, అభిష్టార్థ, నవమస్తే భవేద్ భృగు అంటారు. అంటే 9వ స్థానంలో భృగు ఉంటే ఏమవుతుంది, వస్త్రలాభం ఉంటుందంట, ధనలాభం ఉంటుంది, మహా ఆరోగ్యం ఉంటుంది, గురువుల యందు భక్తి ఉంటుంది, స్వధర్మ చిత్తం అంటే మన సొంత ప్యూర్ ఇంటెన్షన్ ఏదైనా పని చేస్తే అది ధర్మకృత, ధర్మబద్ధంగా పనులు చేయటం నేర్చుకుంటూ ఉంటారు. చిత్తం శుద్ధి బాగుంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది, అన్ని విధాలా సాధించుకునే ఒక బెస్ట్ టైంలో వీళ్ళు ఉన్నారు. అంతేకాకుండా 3వ ఇంట్లో దృష్టి ఉండటంతో ఇలా ఆర్టిస్టిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది, లవ్, రొమాన్స్, ప్లేజర్స్, జాలీ ట్రిప్స్ ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మనకి ఈవెన్ బుధుడు కూడాను ఆటంకాలు కలిగిస్తాడని కానివ్వండి, ఈ ఆటంకాల ద్వారా మళ్ళీ అధిగమించి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే మీనరాశి వాళ్ళకి అటు తటస్థంగా ఉండి పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రాశి వాళ్ళు కొంచెం ఏలినాడ్సన్ ఉంది అని కూడా గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘకాలికమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అది కేర్ఫుల్గా ఉండాలండి. గురుగారిక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు, పర్టికులర్గా ఈ మాసం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మనం పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు. పరవాసం అంటే దూరం ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది, వేరే చోట స్టే చేయాల్సిన అవసరం ఉంటుంది, వస్త్రలాభము చూపిస్తుంది. అయితే వీళ్ళకి దేహ పీడనం, అతి భయం అంటే హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం ఉండేసి కొంచెము అతిగా భయపడే పరిస్థితి ఉంటుంది ఫస్ట్ వీక్లో. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి పరవాసము, వస్త్రలాభము ఉంటుంది, అతి భయము, దేహపీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ రేవతి నక్షత్రం వాళ్ళకు కూడాను వీళ్ళకి రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పరవాసం, ఫారిన్ వెళ్ళేది, లేదంటే ఫారిన్లో స్టే చేసి అవుట్ స్టేషన్లో స్టే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. అయితే వీళ్ళకి అతి భయము, దేహపీడనము, దరిద్రము రెండు చూపిస్తుంది. అంటే టయానికి డబ్బులు అందక, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండేసి అతిగా భయపడే పరిస్థితులు కూడా ఈ నక్షత్రం వాళ్ళకి ఉందండి. సో ఈ నక్షత్రం వాళ్ళకి ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది మంత్. ఇలానే కంటిన్యూ అయ్యి చక్కగా ఈ రాశి వాళ్ళు ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇక విశేషంగా ఇంకా మంచి ఫలితాలు కలగాలంటే ఎటువంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి? ఒకటి నేనేం చెప్తానంటేనండి, ఈ టైంలో జనరల్గా వీళ్ళకి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. విష్ణు ఆలయాలు ఎక్కువగా దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. తిరుపతి కానివ్వండి, శ్రీరంగం కానివ్వండి, ఏదైనా సరే విష్ణు ఆలయాలు వాళ్ళకి దగ్గరలో ఉన్న క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ చాలా బాగుంటుంది. వీలైతే ఈ టైంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఏంటంటే నార్మల్గా ఇది కాకుండా విశేషంగా వాళ్ళకి సమస్యలు ఉంటాయి. కొంతమంది డైవర్స్ ఇష్యూస్ వస్తుంటాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. అంటే ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఎక్కువగా ఉండేసి రిలేషన్షిప్ ఇష్యూస్, భార్యాభర్తల మధ్య గొడవ, ఏది చేసినా కలిసి రాకపోవటం. నాకు 10 కాల్స్ వస్తే 2-3 కాల్స్ ఈ మీనరాశి వాళ్ళే ఉంటారు. అవి కూడా రిపీటెడ్, అంటే ఫస్ట్ 5 క్లయింట్స్ ఏం చెప్పారో అదే రిపీటెడ్ అవుతుంటుంది. జస్ట్ పేరు మారుతుంటుంది, జాతక చక్రం మారుతుంటుంది, ప్రాబ్లమ్స్ సేమ్ అవే ఉంటాయి.
బట్ ఈ రాశితో వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, సమస్యలు ఉన్నవాళ్ళు పరిహారాలు చాలా ఉన్నాయండి. ప్రాబ్లం ఏంటంటే ఈ పరిహారాలు వాళ్ళకి తర్వాత ఏం చేసుకోవాలనేది. చేసుకుంటే లైఫ్లో ఆ సమస్యల నుంచి బయటపడేసి 10 రెట్లు ఉన్నతంగా ముందుకు వెళ్తారండి. అంతవరకైతే షూర్. అట్లీస్ట్ నేను నా క్లయింట్లకి చేసిన పరిహారాలు చేసుకుంటే పోతుంది. ఇప్పుడు కూడా ఒక క్లయింట్ వచ్చి కూర్చొని ఉన్నారు. శనికి సంపూర్ణ శాంతులు పూజ చేశాము. తిరునల్లారు, తిరుపతి ఆ పూజలు 2-3 రోజులు చేశాము. రేపు ఒకటికి టికెట్లు అన్నీ బుక్ చేసుకుంటున్నాడు. టూర్ ప్లాన్ అంతా 15 డేస్ ఉంటానండి అన్నారు. రాగానే 2వ రోజు నన్ను కలిశాడు. 3వ రోజు వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం వచ్చి కలిసి కూర్చున్నారు. తర్వాత కూర్చొని 3 డేస్ అన్ని డే 1 డే 2 పూజలు అయిపోయినాయి, నిన్న అయిపోయినాయి. ఈరోజు క్షేత్ర దర్శనానికి వెళ్ళమన్నాడు. తిరునల్లారు అని వాళ్ళకి మీనరాశి ఏలినాటి శని యొక్క ప్రభావం చాలా సీరియస్గా ఉంది. చాలా డ్యామేజ్ అయింది వాళ్ళకి. అమెరికాలో ఉంటారు. 10 సంవత్సరాలు మీరు సంపాదించుకున్న మొత్తం పోయింది. ఇంకా చూడండి ఎలా ఉంటుంది నా మైండ్ అనేది. అయిపోయి -$550 ఏదో లాస్లో ఉన్నారంట ఇండియాకి వచ్చేటప్పుడు. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అతనికి స్పాన్సర్ చేసి ఒక్కడ ప్రాబ్లం ఏందని మళ్ళీ తీసుకొచ్చేసి పూజలన్నీ చేసి ఇప్పుడు తిరుపతి, అక్కడ నుంచి తిరునల్లారు, అక్కడ నుంచి కుక్కే, ఈ 3 క్షేత్రాలు దర్శనం చేసుకొని ఇక్కడ ఫంక్షన్ ఏదో ఉంటే అటెండ్ అయ్యేసి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకొని వచ్చారనమాట. ఏమవుతుందంటే సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా సిరీస్ ఆఫ్ పూజలు చేసుకుంటే అందులో నుంచి 3 to 6 మంత్స్లో ఇట్టి పరిస్థితుల నుంచి బయటపడిపోతారండి. ఇప్పుడు ఈయనకు వచ్చాడు, ఏ ప్రాబ్లంతో వచ్చాడో ఆ ప్రాబ్లం ఆటోమేటిక్ సగం తీరిపోయినట్లే. ఆయనకి మళ్ళీ యూఎస్ వెళ్ళిపోయేటప్పటికి 1 or 2 మంత్స్లో అతను అనుకున్నది ఖచ్చితంగా సేవ్ చేస్తాడు. ఇలాంటి మనకి ఎన్నో పరిష్కారాలు, పూజలు అవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ చక్కగా చేయించుకోండి. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం, శని పాశుపత అభిషేకం చేయించుకోవడం, శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుకోవడం, చాలా సింపుల్ ఈజీ మంత్రం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇండివిజువల్గా ఏమన్నా ప్రాబ్లం, విపరీతమైన శత్రువాద ఉందనుకోండి, చండీ హోమం, చండీ పారాయణ, హెల్త్ కాంప్లికేషన్ సీరియస్గా ఉందనుకోండి, హెల్త్ కాంప్లికేషన్ సీరియస్గా ఉంటే ఇది దానికి సంబంధించిన అమృతమృత్యుంజయ పాశుపత హోమం, ఇలా వాళ్ళకి రకరకాలన్నీ ఉన్నాయండి. ఇండివిజువల్గా మనకి ఏదైనా కనెక్ట్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు మనం. ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి ఈ డిసెంబర్ మాసం విశేషంగా ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.